మంచి మాటలు. ఈ రోజుల్లో అయిన వాళ్ళకి అప్పిచ్చి శత్రువు అవ్వడం కంటే అడిగినప్పుడు లేదని చెడ్డవాళ్ళుగా ఉండడమే మంచిదేమో. అయితే మన చుట్టాలైనా సరే, మన రక్త సంబంధికులైనా సరే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడిగినప్పుడు అరే వాళ్ళు కష్టాలలో ఉన్నారు, మనం డబ్బు ఇస్తాము. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మనం అడిగినప్పుడు ఏంటి వానికి డబ్బు లేదా, మనదే అవసరం వచ్చిందా, గంతున్నది ఏమవుతుంది అని ఇట్లా మాట్లాడతారు. కాబట్టి అంటారు కదా, ఆది నిష్ఠూరం ఆది నిష్ఠూరమే బెటర్ అంటారు కదా. అంటే ఫస్టే మనము లేదని చెప్పడమే మంచిదేమో అని అంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది అదే చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కష్టపడి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈ నిజం చెప్పాలంటే సంపాదించుకోవడమే ఈజీ. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, దాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా పొదుపు చేసుకుంటున్నాం. కానీ దాన్ని మనం పొదుపు చేసుకోవడం, కాపాడుకోవడమే కష్టమంట. అవును, ఇలా ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఇచ్చినామనుకో, తర్వాత వాడు ఇవ్వలేదనుకో, రోజు ఆ డబ్బు గురించి మనం మానసికంగా నేను ఇంత కష్టపడి సంపాదించిన, వాడు కష్టంలో ఉన్నప్పుడు నేను ఆదుకున్నా, కానీ ఇప్పుడు ఏంది అసలు కనీసం ఆయన అవసరాన్ని, ఆయన కష్టాన్ని తీర్చిన అన్నటువంటి గ్రాటిట్యూడ్ కూడా నా మీద లేకుండా నన్ను ఇట్లా శత్రువులాగా చూస్తున్నాడు, పలకరిస్తలేడు, నేను పలకరించినా కూడా ఇలా అంటుడు. అంటే చూడండి, డబ్బు ఎంత అవసరమో అంత పాపిష్టిది కూడా డబ్బు. నిజం, ప్రేమను పెంచుతుంది, ప్రేమను విరుస్తుంది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య, ఫ్రెండ్స్ మధ్య, అందరి మధ్య కూడా ఇది చాలా అదిగా ఉంటుంది. కాబట్టి మనం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పిచ్చినా చూడు భయ మళ్ళీ మాటే పోదేని పెట్టలేదు. ఎందుకంటే డబ్బు తీసుకునేటప్పుడు మనకు చూపించినటువంటి ప్రేమ ఇచ్చే ముందు అంతకు 10 రెట్లు శత్రుత్వాన్ని చూపుతాడు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కొంతవరకు మా అనుభవంలో మేము అనుభవించి చూసాము. కానీ అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరగదు. ఎంతమందిని అది చేస్తావు, 7 మంది దగ్గర చేస్తావు, ఇంకో దగ్గర చేస్తావు. నువ్వు 50 ఏళ్ళు బతికినావు అనుకో, 50 ఏళ్ళలో 100 మంది నువ్వు ఇలా చేస్తే నువ్వన్నీ ఏమి మూట కట్టుకొని పోతావు, తప్పులనే మూట కట్టుకొని పోతావు. ఆ కర్మఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఎవరి దగ్గర డబ్బు తీసుకున్న అవసరానికి డబ్బే అని కాకుండా ఏ పని సహాయం పొందినా కూడా వాళ్ళని మనం గ్రాటిట్యూడ్గా ఉండాలి. ఎప్పటికీ వాళ్ళని స్మరించుకుంటూనే ఉండాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో. ఎంత అంటే ఒకవేళ ఎవరికైనా ఇచ్చినామనుకో, వాళ్ళు ఇవ్వకున్నా కూడా మనం బాధపడద్దు. పర్వాలేదులే, నాకు ఇంత సహాయం అయింది, నేను చేశాను, నేనేమన్నా వాళ్ళకు ఇంట్రెస్ట్కో మిత్తికో ఆశపడి ఇవ్వలేదు కదా అనే ధోరణిలో ఉండాలి. మాట పొడగొట్టుకోవద్దంటే ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నించండి యువకులారా.